ఆయన స్వతంత్రుడు కాదు, ఆయన నిజాంకు తొత్తు. నిజాం బ్రిటిష్ వాళ్ళకు తొత్తు, బ్రిటిష్ వాళ్ళకు తొత్తు, నిజాం రాజులకు తొత్తు విష్ణు రామచంద్రారెడ్డి. విష్ణు రామచంద్రారెడ్డికి తొత్తు ముష్కిన్ జనం అందరూ పీడించేవాడు. జానమ్మ ఆయనకు సపోర్ట్గా ఉండేది. జానమ్మ రామపాక రామచంద్రారెడ్డి తల్లి. దౌర్జన్యాలు మామూలు దౌర్జన్యాలు కాదు, ప్రతి దానికే పన్ను మీద పన్నులు ఎదిరిస్తే తన్నులు, ఇట్లా వరుసగా ఉండేది. ఇదంతా ఈ మిస్కిన్ అంటోడు వసూలు చేసి రామచంద్రారెడ్డికి పంపాలి, రామచంద్రారెడ్డి వసూలు చేసి నిజాంకి పంపాలి, నిజాం వసూలు చేసి లండన్ పంపించాలి, వాడు బ్రిటిష్ రాజులకు కప్పం కట్టాలి. ఇన్ని రకాల దోపిడీ. విష్ణు రామచంద్రారెడ్డి అంటోడు ఎవడు అంటే వాడు బ్రిటిష్ రాజులకు తొత్తులకు తొత్తాడు. చెంచా వాడు పెద్ద తెడ్డి అన్నట్టు. చెంచాగిరి తెడ్డుగిరి చేయడంలో దేశ్ముఖులు సిద్ధాస్తులు ప్రజల్ని పీడించి తిన్నారు. ఆ సమయంలో ఈ వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా, విష్ణు రామచంద్ర అనే రాక్షసుని దోపిడీకి వ్యతిరేకంగా కడివెండులో ప్రజలు పోరాటాలు చేసినారు. దొడ్డు కొమరే మొట్టమొదటి పోరాటం చేసింది. దొడ్డు కొమరే ఎందుకు పోరాటం చేసినాయంటే ఇక్కడ గొర్రెలు కాసే కురుమోళ్ళు మందకు ఒక గొర్రెను వారానికి కోటి ఇవ్వాలి. రజాకారులు కోసుకొని బిర్యానీ చేసుకొని వండుకొని తింటారు. అది మందకు పిల్లని ఇవ్వాలి కురుమోళ్ళు. పక్కన తండా ఉంటుంది, తండాలో ఇంటింటికి ఒక పిల్లని ఇవ్వాలి, ఆడపిల్లని ఇవ్వాలి. ధర్మపురం తండా అదే పరిస్థితి, ఎత్తుకొని పోయేవాళ్ళు ఆడపిల్లల్ని. ఇక్కడ నుంచి మంద నుంచి ఎత్తుకొని పోయేవాళ్ళు. దీన్ని చూసుకొని అక్కడ ధర్మపురం తండాల పోరాటాలు, ఇక్కడ విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా ధర్మపురం తండాలో, కడవెండిలో, పాలకుర్తిలో అనేక పోరాటాలు జరిగినాయి. చాకలేలమ్మ పెద్ద పోరాటం చేసింది. ఆమె పోరాటం చేసి విజయం కూడా సాధించింది. ఈ దోపిడీ వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి గుత్తపల్లె సంఘం, లాఠీల సంఘం పెట్టుకున్నారు. మామూలుగానే లఠేరే అంటే నార్తుల అర్థం ఏంటంటే లాఠీ పట్టుకున్నవాడు. లాఠీ పట్టుకున్నవాడు అంటే కురుమోళ్ళే గొల్లోళ్ళే అని అర్థం. ధన్గర్లు. లఠేరే అంటే పశువులు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు. ఎట్లా సహజంగానే లాఠీ ఉంటుంది కాబట్టి లుఠేరే, అరే తుమ్ సాలే లుఠేరే హే తో హమ్ లఠేరే బనేంగే, నువ్వు లూటీ చేస్తున్నావు రా. లుఠేరే అంటే లూటీ చేసేవాడు, లఠేరే అంటే లాఠీ ధరించినవాడు, లట్ ధారి అంటే లాఠీ ధరించినవాడు. కాబట్టి లట్ మేము పట్టుకుంటాం, నువ్వు లూటీ అయితే మాది లాఠీ అని చెప్పినాడు. చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేసినారు. అందుకని ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ కూడా 13 మందిని సోమ్లు నాయక్, ఠాను నాయక్తో సహా 13 మందిని అక్కడ చితిపేర్చి ధర్మపురం తండాలో కాల్చేసినారు. ఎంత దుర్మార్గులో చూడండి వీళ్ళు. బతకడానికి హక్కు ఉందా? ఇంకా గడి వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎట్లుంటుంది గడి? అడగాలి కదా ఎవరన్నా. వాళ్ళ తొత్తులే కదా. ఇదే ఊర్లో నల్ల నరసింహారెడ్డి పోరాటం చేసినాడు. వీళ్ళు ఎవరు చంపలేదు, వీళ్ళు ప్రతిఘటించినారు అంతే, దోపిడిని ప్రతిఘటించినారు. నల్ల నరసింహారెడ్డిని 1959 దాకా జైల్లో పెట్టినారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? నిజాంను తీసుకొని పోయి రాజభరణాలు వాడిని రాజప్రముఖం చేసి 1956 దాకా గవర్నర్గా ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వాడు, ఉరిదీయాల్సిన వాడిని తీసుకొని పోయి రాజ్భవన్లో పెట్టినారు. రాజభరణాలు ఇచ్చినారు వాడిని నిజాంకు. వాని మనుషులందరికీ ఒక్కరికి శిక్షలే లేదు. లాయక్ అలీని పాకిస్తాన్ పంపించినారు, కాశీం రజీని పాకిస్తాన్ పంపించారు. ఒక్క రజాకారుకు శిక్షలు పడలేదు. మొన్నటి దాకా, అంతకుముందు దాకా వాళ్ళు రూమి టోపీలు ధరించి ఊర్లను దోచుకున్న వాళ్ళు, జనాన్ని కాల్చుక తిన్న వాళ్ళందరూ రూమి టోపీలు పక్కన పెట్టి గాంధీ టోపీలు ధరించి కాంగ్రెస్ పార్టీలో చేరి నాయకులైనారు. ఏమన్నా సిగ్గు శరం ఉందా మీకు? అడగాలే. సర్దార్ పటేల్ కూడా అడుగుదాం, కాంగ్రెస్ వాళ్ళని అందరిని అడుగుదాం. నల్ల నరసింహులకు ఎందుకు 1959 దాకా జైలు శిక్ష? ఆయనతో పాటు అనేక మందికి ఉరి శిక్షలు కూడా ఇచ్చినారు. తర్వాత దాన్ని యావజ్జావ శిక్షకే ఇచ్చినారు. మొన్నటిదాకా రఘునాథ్ రెడ్డి అంటే ఆయన పోరాటం చేసి మొన్న చనిపోయినాడు. ఆయన కూడా ఉరి శిక్ష పడింది, తర్వాత రద్దయింది. ఏమైనా సరే ఒక్కరిని చంపడం వాళ్ళకేమో ఉరి శిక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ఒక్కరిని చంపడం వాళ్ళకు, వాళ్ళు దోపిడీ చేస్తుంటే ఎదిరించిన వాళ్ళకు ఉరి శిక్షలు, జైలు శిక్షలు. నిజాం నవాబుకు జైల్లో ఉండాల్సిన వ్యక్తికి రాజ్భవన్లో రాజప్రముఖగా రాజపూజలు. ఆలోచించాలి కదా, చరిత్ర ఎట్లుందో చెప్పాలి కదా. ఇక్కడికి మనం ఏడాదికోసారి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ 50 మంది రక్త తర్పణ చేసినారు. వీరుల రక్తంతో తడిసి కడివెండి గడ్డ పునీతమైంది. ఇక్కడ మట్టి కూడా పవిత్రమైందే. మట్టిని తీసుకొని చేతిలో వేసుకొని దోశలో పట్టుకొని తిలకం దిద్దుకోవచ్చు. తిలకం దిద్దుకోమని చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్దాం, తిలకం దిద్దుకోండి, మీ పాపాలు పోతాయి. భారతీయ జనతా పార్టీలకు చెప్దాం, ఎందుకు వస్తలేరు ఇక్కడికి మీరు? మీ పాపాలు ఎట్లా పోతాయి? మీరు ఎవరో దొంగల సద్దులు మోస్తుంటే కాదు, ఇక్కడికి రండి, వీరులను తలుచుకోండి. అదేవిధంగా తక్కిన పార్టీలకు చెప్దాం, టీఆర్ఎస్ వాడు ఎందుకు రాడు? నువ్వు దొడ్డు కొమరే పేరు దొడ్డగా చెప్పినావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? ఏదో తాగి పండుకున్నావు నువ్వు? అడగాలి మనం. ఇక్కడికి ఎందుకు ఏ రాజకీయ పార్టీ ఎందుకు రాదు?
ఏ రాజకీయ పార్టీ దొంగలకు సద్దులు మోసుకుంటూ ఎందుకుంటారు? మీరు ఇక్కడికి రండి, మీ పాపాలు పోగొట్టుకోండి. వీరుల స్ఫూర్తితోటి ఈ తెలంగాణ దొంగల పాలైంది, లంగల పాలైంది, లఫంగల పాలైంది. ఎమ్మెల్యేని చూస్తే ఎవరిని చూస్తే మనిషికి అనిపిస్తలేడు. అందరూ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, లేకపోతే మెడికల్ మాఫియా. ఈ మాఫియాలను తరిమేయాలి, మాఫియాలను తరమాలి. మళ్ళీ ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ రావాలంటే దొడ్డు కొమరే స్ఫూర్తితోటే మళ్ళీ సామాజిక తెలంగాణ కోసం పోరాటం మొదలు పెట్టాలి. దొడ్డు కొమరే స్ఫూర్తితోటే ఈ లంగలను తరిమేయాలి. ఇప్పుడున్నోళ్ళు కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఎవడంటే మళ్ళీ వీరు విష్ణు రామచంద్రారెడ్డి వారసులే. దొడ్డు కొమరే వారసులు ఎవరు అసెంబ్లీలో కనిపిస్తలేరు, పార్లమెంట్లో కనిపిస్తలేరు, పార్టీల్లో కనిపిస్తలేరు, అధికార పార్టీలో కనిపిస్తలేరు. లంగలు దొంగలు లఫంగలు అందరూ రాజకీయ పార్టీలు నిండిపోయినారు. పోరాట యోధులు ఒక్కడు కనిపిస్తున్నాడా? వాళ్ళ వారసులు కనిపిస్తున్నారా? అందుకనే భారతదేశంలోనే ప్రజాస్వామ్యం లేదు. ఇది దేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే వానికంటే తిక్క మనిషి ఇంకోటి లేడు, అంతకంటే తిక్క నిర్వచనం ఇంకోటి ఉండదు. దేశంలో ఉన్నది ధనస్వామ్యం, ప్రజాస్వామ్యం కాదు, జనస్వామ్యం కాదు. ధనస్వామ్యం ఉంది, చోరస్వామ్యం ఉంది. క్లెప్టోక్రసీ అంటారు పొలిటికల్ సైన్స్లో. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, మొత్తం థీవ్సే ఉన్నారు. చోరస్వామ్యమే ఉంది. దొంగలందరూ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? అధికారులందరూ చూస్తే దొంగలే కనిపిస్తున్నారు, రాజకీయ నాయకులందరూ దొంగలే కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా దొంగలే. మీడియా కూడా మాఫియా అయిపోయింది. మాఫియా చేతుల్లోనే మీడియా ఉంది తప్ప ప్రజల చేతుల్లో లేదు. రోజు పత్రికల్లో దొంగలు, లంగలు, లఫంగల ఫోటోలు వస్తాయి, అంతే తప్ప గ్లామర్ ఫోటోలు వస్తాయి. సెలబ్రిటీస్ అనే పేరుతోటి దొంగలు, చదువు లేని వాళ్ళ దొంగల ఫోటోలు వస్తాయి. అందుకని మనము సామాజిక తెలంగాణ నిర్మించుకోవాలి. మనం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎక్కడ లేడు. మేము తెలంగాణ ఉద్యమం 69లో మొదలుపెట్టి ఉన్నాము. ఆ తర్వాత 94లో 89లో మొదలుపెట్టినాం తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని. ఆ తర్వాత 94లో గాదే ఇన్నారెడ్డితో కలిసి మేము పుస్తకాలు రాసినాం, దగాపడ్డ తెలంగాణ. మేము తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నప్పుడు బెల్ దళితం 97లో చంపేసినప్పుడు కేసీఆర్ చంద్రబాబు పాదాలు బిసుకుంటున్నాడు. ఎక్కడున్నావురా నువ్వు? చంద్రబాబు పాదాలు బిసుకుంటలేవా నువ్వు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నవా? బెల్లెలతను చంపినప్పుడు ఎక్కడున్నావు? మారోజు వీరని చంపినప్పుడు ఎక్కడున్నావు? తెలంగాణ కోసం మేము పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నావు? వరంగల్ పోరాటం అప్పుడు ఎక్కడున్నావు? వరంగల్ సభలు పెట్టినప్పుడు, హైదరాబాద్ సభలు పెట్టినప్పుడు, రామన్నపేట సభలు పెట్టినప్పుడు, సూర్యాపేట సభలు పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ టీఆర్ఎస్లో ఒక్కడు లేడు. వాళ్ళంతా చంద్రబాబు పాదపూజ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఖబర్దారని చెప్తున్నాము. మీరు సోయిలో పడండి. సోయిలో పడకపోతే మీకు కూడా విష్ణు రామచంద్రరెడ్డి బట్టిన గతి పట్టుద్ది, నిజాం గతి పట్టుద్ది. మీరు లూటీ చేస్తుంటే మేము లాఠీ లేపుతామని చెప్పి కడవెండి నుంచి దొడ్డు కొమరే స్ఫూర్తితోటి హెచ్చరికలు చేస్తున్నాము. సోయిలో పడకపోతే మాత్రం వాళ్ళందరికీ రజాకారులకు బట్టిన గతే పట్టుద్ది, పారిపోవాల్సి వస్తుంది, చెప్పులు వదిలేసి ఉరకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మేము హెచ్చరికలు చేస్తున్నాం.